Godspeed. హలో అండి, ఈరోజు మన వీడియో అన్ని పప్పు ధాన్యాలతో ఇడ్లీ చేసి చూపిస్తున్నాను. మరి ఈ ఇడ్లీ చాలా బలమైనది, చాలా బాగుంటుంది, అన్ని చట్నీల్లోకి బాగుంటుంది. ఇక్కడ నేను అన్ని పప్పు ధాన్యాలంటే మినుములు, పెసలు, ఎర్రకందిపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ వేసి, తర్వాత దానిలో కొంచెం ముడి బియ్యం, కొంచెం జొన్నలు అవి కూడా వేసేసి నానబెట్టి 6 గంటలు ఇలా బాగా మెత్తగా పిండి పట్టుకొని, తర్వాత ఆ పిండి ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పిండిలో మనం తగినంత సాల్ట్ వేసుకొని తిప్పుకొని, తర్వాత ఇప్పుడు ఇడ్లీ రవ్వ తీసుకొని ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ నేను 1 కప్పుకు మాత్రమే చూపిస్తున్నానండి. 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. 1 కప్పు పప్పు పిండి బ్యాటర్ తీసుకున్నాను. తర్వాత ఇది 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇడ్లీ పిండి కడిగి శుభ్రంగా 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ పిండిని రుబ్బి పెట్టుకున్న పిండిని 3 గంటలు తీసుకున్నాను. ఈ 3 గంటల పిండికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను కదా, ఆ ఇడ్లీ రవ్వని ఇప్పుడు పిండుకొని వాటర్ పిండేసుకొని ఇప్పుడు ఈ పిండిలో పప్పు పిండిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చక్కగా ఉండలు లేకుండా బాగా రఫ్ చేస్తూ కలపాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో తీసుకొని దానికి ఆయిల్ రాసేసుకొని ఈ పిండి అంతా ఇడ్లీ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ పెట్టి దాని మీద స్టాండ్ పెట్టి తర్వాత 5 నిమిషాల పాటు ఇడ్లీ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న పప్పు ధాన్యాలతో చేసిన ఇడ్లీ చాలా బలమైంది, చాలా బాగుంటుంది, అన్ని చట్నీల్లోకి బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. టేస్టీ ఇడ్లీ రెడీ అయిపోయింది. అంతేనండి.